నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము. కన్యా రాశి, ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలో ఉండేవారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. మొత్తంగా ఈ రాశిలో స్త్రీ పురుషుల కనుక చూసినట్టయితే విద్యా కళత్రకారకుడైన గురుడు 10వ ఇంటిలోనూ మరియు శని ఇద్దరూ చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఫలితాలు కూడా మిశ్రమంగానే గోచరిస్తున్నాయి. అయితే అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని మీరు గడిపే ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా కానీ, ఉద్యోగంగా కానీ, విద్యగా కానీ, కళా సాంఘిక రంగంలో మీదే పై చేయిగా ఉండబోతోంది. చాతుర్యంతోనూ పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులనైనా మీరు లెక్క చేయని పరిస్థితి గోచరిస్తోంది. అయితే సమస్యలను కూడా మీరు లెక్క చేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. స్త్రీ పురుషాదులకు వశం చేసుకునే అవకాశము, స్త్రీ పురుషులకు వాహన సుఖము, వివాహాలు జరగడము, వారి ఆశయాలకు సంబంధం లేని వారితో వివాహాలు జరిగే అవకాశం కనబడుతోంది. స్త్రీ ప్రభావకంగా మీకు ఒక సమస్యలు చుట్టుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే గృహ జీవితం బాగుంటుంది. క్షేత్ర దర్శనం చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దీంతోపాటు మీ స్నేహం కావాలి, మీతో ఉండాలి అనుకుని కొంతమంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు ఒక్కొక్కసారి ఎక్కువగా కోపం రావడం వల్ల ఏమవుతుందంటే మీకు జరగవలసిన కార్యాలు ఆగిపోయే అవకాశం కనబడుతోంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే జన్మంలో కేతువు, ద్వాదశంలో కేతువు, ఇద్దరు కేతువులు అంటే జన్మలోనూ ద్వాదశంలోనూ కూడా అంటే 12వ స్థానంలో కూడా కేతువు ఉండడం బట్టి ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే పితృ మాతృ కళత్ర సంబంధమైన సూతకాలు కలిగే అవకాశము అంటే అమ్మ వైపు నుంచి, నాన్న వైపు నుంచి, భార్య వైపు నుంచి సూతకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతోపాటుగా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతగా మీరు మెలగవలసిన సమయం ఇది. అయితే కొంతమందికి ఊహించని సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మీ మనోధైర్యంతోనే దాన్ని దాటే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. దీంతోపాటు కొంతకాలంగా మీరు ఏవైతే బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ తీరిపోయి ఒకంత మనశ్శాంతి కలిగే అవకాశం కనబడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ రావడంతో పాటుగా మీ యొక్క స్థానానికి గుర్తింపు రావడము, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడ్డము, మీకు మీ యొక్క సహోద్యోగుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగే అవకాశము, మీ అంటే మీ యొక్క యజమానికి మీరు మీ యొక్క సలహాలు తీసుకుని మిమ్మల్ని ఒక స్థాయిలో, ఒక హోదాలో ఉంచే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. దీంతో పాటుగా ఎవరైతే గవర్నమెంట్లోనూ, ప్రైవేట్లోనూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ అంటే తాత్కాలిక బేసిస్ మీద అంటే టెంపరీ బేసిస్ మీద అయితే ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో పర్మనెంట్ అయ్యి ప్రమోషన్స్ వచ్చే ఒక అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా మంచి కాలము, ఉన్నతమైన పదవులు పొందుతారు. ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు సుస్థిరంగా ఉంటుంది. కీలకమైన పదవిని మీరు ఈ సమయంలో పొందే అవకాశం గోచరిస్తోంది. కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యధిక మెజారిటీతో మీరు గెలిచే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎవరైనా ఆ ప్రయత్నం చేయాలనుకుంటే తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే కళాకారులకు అంత అనుకూలంగా లేదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విజయాలు లేక అంటే కొత్త కొత్త అవకాశాలు లేక అంతంత మాత్రంగా గడవలసిన బతుకు ఈడ్చవలసిన పరిస్థితిగా ఉండబోతోంది. నిరాశ చెందకండి. కొంతమందికి మీకు రావలసిన అవార్డులు కానీ ఇంకొకళ్ళు తీసుకెళ్ళిపోవడము, మీకు రావలసిన అవకాశాలు ఇంకొకళ్ళు తన్నికెళ్ళిపోవడము, ఇట్లాంటి పరిస్థితి ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేసుకోండి. టీవీ రంగంలో ఉన్న వారికి, గాయని గాయకులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్లకు, రచయితలకు కొత్త కొత్త అవకాశాలు రాక మరుగున పడిపోయే అవకాశము, కొంతమంది ఈ ఇండస్ట్రీని వదిలేసి వేరే
ఉద్యోగాలు చేసుకోవడమో, వ్యాపారాలు చేసుకోవడమో, అంటే రంగం మారే అవకాశం కూడా గోచరిస్తోంది. వివాదాస్పదంలో కొంతమంది ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటారు. వాళ్ళు చెయ్యని పనికి కానీ, లేదా అంటే ఇంకొకళ్ళ పని వీళ్ళ నెత్తి మీద పడ్డం కానీ, విపరీతంగా ట్రోల్ అవ్వడము, విపరీతంగా వైరల్ అవ్వడము, కేసుల్లో ఇరుక్కోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశము ఈ సినీ, టీవీ నటీనట వర్గం వారికి, కళారంగంలో ఉన్న వారికి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఆశించినంత మేర లాభాలు రాకపోయినప్పటికీ లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తరువాత హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు సోసోగా అంటే సామాన్యంగా ఉండబోతోంది. నష్టమైతే రాదు. నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము. తక్షణమే ప్రారంభించుకోండి. కొంతమందికి ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి, అంటే హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ జాయింట్ భాగస్వామి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది అప్స్కాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ లాభాలు కానీ, మీ షేర్స్ కానీ అవన్నీ తీసేసుకుని వాళ్ళు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దీంతో పాటుగా మీకు రాహు వలన బిల్డింగ్ నిర్మాణంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతమందికి ప్రమాదాలు జరిగి ఎత్తుమించి పడిపోవడాలు కానీ, లేదంటే మధ్యలోనే పని ఆగిపోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఎత్తు మీదకి వెళ్ళి పని చేసే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. టెండర్లు వేసుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. బంగారం వ్యాపారం చేసే వాళ్లకు, వెండి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. లాభాల దిశగాను గ్రోత్ మీకు కనిపిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే విద్యార్థులకి గురువు ప్రారంభంలో చాలా బలంగా ఉంటాడు కాబట్టి 10వ ఇంట ఉంటున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు. అయితే మళ్ళా కొంతకాలం అయ్యేటప్పటికీ మళ్ళా గ్రహం మారుతుంది కాబట్టి జ్ఞాపక శక్తి ప్రభావము కొంత మీ మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీఈడి ఎంట్రన్స్ ఎగ్జాము, లా సెట్టు, ఆ సెట్టు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు పొంది మీరు ఏ కాలేజీలో సీట్లు కోరుకుంటారో ఆ కాలేజీలోకి సీట్లు వచ్చే అవకాశము, మరికొంతమంది విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మొదటి 2 పంటలు మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. లాభాలు మార్కెట్లో విపరీతమైన రేటు పలికే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు కొంతమందికి అధికమైన రుణాలు చేయవలసిన అవసరం కూడా గోచరిస్తోంది. రుణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దీంతో పాటు కొంతమందికి కౌలుదారులకు అనుకూలంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు చేసే వాళ్ళకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కౌలుదారులకు ఇక్కడ మంచి లాభాలు కనబడుతున్నాయి. నర్సరీ, పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు మంచి యోగదాయకంగాను, మీ మాటకు తిరుగులేనితనంగాను, మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు పలుకుబడి పెరగడము, లాభాలు అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశము. అదే వ్యాపారస్తులు అనుకోండి, స్త్రీలు చేసే వ్యాపారస్తులు లాభాలు గాడిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌ని మీరు అందుకోబోతుంటారు. అవార్డులు, రివార్డులు సంఘంలోనూ, కుటుంబంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అయితే వివాహం కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశము, వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశము, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సూచన గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కీళ్లకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా మీ ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మానసిక ఒత్తిడికి, కీళ్లకు సంబంధించి, నరాలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి, స్త్రీ పురుషులకు చెప్పదగినది ఏంటంటే గతంలో కన్నా ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. కొంత మెరుగు, మరీ 100% కాకపోయినప్పటికీ
40% అయితే మీరు మెరుగుని అంటే అభివృద్ధిని చూడబోతున్నారు. అయితే కొంతమందికి గృహ నిర్మాణాలు ఆగిపోవడం కానీ, అది ఎప్పటికీ కొనుక్కోలేక ఉండిపోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి గృహానికి సంబంధించి, భూమికి సంబంధించి ఏ గ్రహమైతే ఉంటుందో ఆ గ్రహానికి శాంతి జరిపించుకున్నట్టయితే, పూజలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ చేసినట్టయితే తిరిగి మళ్ళా ఆ అవకాశాన్ని పొందే యోచన కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, రాహు కేతువులకు తప్పనిసరిగా హోమాలు చేయించుకోండి, జపాలు చేయించుకోండి. ప్రతి మంగళవారము, ప్రతి శనివారము తప్పనిసరిగా నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని మీ మీ రాసులకు అంటే మీ మీ గ్రహాలు ఎవరైతే ఉంటారో వాటికి దానాలు, హోమాలు చేయించుకున్నట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, ప్రమోషన్స్, ఏరియర్సు, పాతవి రావడము, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము, విస్తరణకు, తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి, ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకోండి. దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ సమయంలో మనకి గోచరిస్తోంది. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము, మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు రావడము, విశేషమైన పారితోషికాలు పెరగడము, అవకాశాలు రావడము, వారు ఏది అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి, కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది. కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి నిరాశ చెందకండి, తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము. నమస్తే.